అందరికీ నమస్కారం. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు వీడియో విషయానికి వచ్చేస్తే నిన్న సాయంత్రం నేనైతే మన రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్కి అయితే వెళ్ళాను. సినిమా విషయానికి వచ్చేసరికి నాకైతే రామ్ చరణ్ కోసమే వెళ్ళాలి అని అయితే అనిపించింది. ఎందుకంటే రామ్ చరణ్ అయితే ఈ సినిమా విషయానికి వచ్చేసరికి తను ఎంతవరకు యాక్ట్ చేయాలో, ఎంత బాగా యాక్ట్ చేయాలో, రామ్ చరణ్ తను ఎంత న్యాయం అయితే చేయాలో ఈ సినిమాకి అంత న్యాయం అయితే చేశారు. శంకర్ గారి సినిమా అంటే మనం చాలా ఎక్స్పెక్ట్ చేసి అయితే వెళ్తాము, కానీ అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎవరు పెట్టుకొని వెళ్ళొద్దు. పెట్టుకొని వెళ్తే మాత్రం ఇంకా అసలు సినిమా మీరైతే చూడలేరు అనమాట. సేమ్ ఇంకా ఎలా ఉంటుంది అంటే మీకు మళ్ళీ భారతీయుడు, ఇండియన్ 2 ఈ సినిమాలన్నీ చూసి వెళ్తే ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంటుంది. కొత్త ప్లాట్ ఏమి తీసుకొని దాన్ని బట్టి అయితే సినిమా అయితే వాళ్ళు ఏం చేయలేదు. సేమ్ ప్లాట్ అనమాట. సేమ్ ఇలాగా ఎక్కడైతే అన్యాయాలు మోసాలు జరిగితే దాన్ని ఎలా ఆపుతారు ఏంటి సేమ్ ఇదే దీంతోనైతే వెళ్ళారు. రామ్ చరణ్ గారు ఫస్ట్ హాఫ్ ఏమో కానీ సెకండ్ హాఫ్లో అప్పన్న క్యారెక్టర్ అయితే మాత్రం మామూలుగా లేదు, చాలా బాగా చేశారు. అందులో అయితే అతని యాక్షన్కి అయితే మనం నమస్కారం పెట్టేస్తాం అనమాట. నెక్స్ట్ అంజలి గారు కూడా అందులో చాలా బాగా యాక్షన్ చేశారు. కియారా అద్వానీని అయితే మాత్రం సినిమాలో ఒక పాటలకి అక్కడక్కడ చిన్న చిన్న దానికైతే ఉంచారనమాట. అంత దీనిగా ఆవిడకి అంత ఇంపార్టెన్స్ అయితే ఇవ్వలేదు. మిగతా యాక్టర్స్ కూడా మన ఎస్జే సూర్య గారు గైస్ నిజంగా సినిమాలో అతని కోసం అయితే మనం వెళ్ళినా తప్పులేదు అనిపించింది. ఎస్జే సూర్య గారు అయితే నిజంగా చాలా బాగా చేశారు. అతను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు యాక్షన్ అతని కోసం మనం వెళ్ళి చూడొచ్చు అని ఇది వచ్చిందనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమా విషయానికి వచ్చేసరికి నేను ఇప్పుడు ఏదైతే రివ్యూ ఇస్తున్నానో ఇది నేను ముందు నుంచి లాస్ట్ వరకు క్లీన్గా చూసిస్తున్న రివ్యూ. ఎటువంటి నాకు అతను వాళ్ళ మీద కోపాలు కానీ ఏమీ లేవు. మన ఎవరైతే మెగా ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ దీన్ని తప్పుగా తీసుకొని ఏమీ అనుకోవద్దు. ఇది జస్ట్ నేను వెళ్ళి నా సొంతగా చూసిస్తున్న రివ్యూ అనమాట. నాకైతే నేను చూస్తే నాకు అలాగే అనిపించింది. మీరు కూడా కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి. నాకు సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ హీరో ఇంట్రడక్షన్ మాత్రం చాలా బాగుంటుంది. హీరో ఇంట్రడక్షన్ అవగానే అసలు సినిమా మనం చూడగానే అబ్బా ఇంట్రడక్షన్ అయితే మామూలుగా లేదు. ఆ తర్వాత కూడా ఇంకెలా ఉంటుంది అంటే ఆ తర్వాత మన రామ్ చరణ్ ఎవరైతే ఉన్నారో కొంచెం మనోడికి కొంచెం కోపం ఎక్కువ అనమాట. దాన్ని కొంచెం తగ్గించుకొని నువ్వు ఇలా చూపించాలి అలా చూపించాలని హీరో అని చెప్తే దానికోసం ఐఏఎస్ అవ్వడం ఇవన్నీ చాలా ఉంటాయి. అలా అయ్యాక సినిమా అలా వెళ్తుంది అన్నప్పుడు మనకు కొంచెం కామెడీ కూడా సునీల్ ఉన్నారు కదా, సునీల్ కామెడీ అసలు ఎంత బాగా చేస్తారు. సునీల్ యాక్షన్ అయితే మామూలుగా చేయరు. కానీ ఈ సినిమాలో అతను అంతలాగా అంటే వాడుకోలేదని నాకైతే అనిపించింది. అంతలాగా ఏం లేదు. తర్వాత మిగతా వాళ్ళ విషయానికి వచ్చేసరికి అంటే చెప్తున్నాను కదా ఫస్ట్ హాఫ్ అయితే అలా వెళ్తారు గైస్. వెళ్తున్నప్పుడు ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం నిజంగా చెప్తున్నాను, మన పుష్ప 2లో ఇంటర్వెల్ బ్యాంగ్ మనకి ఎంత హైప్ దీనిలో వస్తుందో సేమ్ ఇది కూడా అంతే. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది. నాకు కూడా బాగా నచ్చింది ఇంటర్వెల్ బ్యాంగ్. నేను కూడా సెకండ్ హాఫ్ మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతాయి అనమాట మనకి. అలాగే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ముందు మళ్ళీ ఏంటిది ఇంటర్వెల్ బ్యాంగ్ ఎంత బాగుంది కదా ఇదేంటి ఇలా ఉందో అనుకునేసరికి అప్పుడు వెంటనే మన చరణ్ గారి ఫ్లాష్ బ్యాక్ వాళ్ళ ఫాదర్ టైంలో అంటే అప్పన్న ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ని అయితే చూపిస్తారు. అది నేను చూస్తున్నంతసేపు రామ్ చరణ్ గారి యాక్షన్ నాకు అసలు ఇలా చూస్తూనే ఉన్నాను అనమాట. అతని యాక్షన్ మాత్రం మామూలుగా లేదు. నెక్స్ట్ అజీవ్ ఖాలా గారు ఇలా అందరూ ఉన్నారు చాలామంది. సినిమా మాత్రం నాకైతే నా విషయానికి వచ్చేసరికి నేను 5కి 2.8 అలా ఇస్తాను, అంతకు మించి అయితే ఇవ్వలేను. అంటే ఇది నా సైడ్ నుంచి రివ్యూ. నేనేదో సినిమా ఏదో పెద్ద తీసి కష్టపడి నేనేదో ఇస్తున్నాను, నాకు ఏది పడితే అది చెప్పేస్తున్నాను అయితే అనుకోవద్దు. శంకర్ గారు అయితే ఇలా చేస్తారని అయితే నేను అనుకోలేదు. రామ్ చరణ్తో కదా సో కొత్తగా తీసి ఏమైనా కొత్తగా చూపిస్తారని అనుకున్నాను. కానీ మీకు కూడా అనిపిస్తుంది మ్యాక్సిమం మీరు ఫస్ట్ హాఫ్ చూడగానే ఇదేంటి కొంచెం ఇండియన్ 2 భారతీయుడు ఇలాగే ఉందేంటి అని చెప్పి మీకు అనిపిస్తుంది. ఇది నా సైడ్ నుంచి నేను ఇస్తున్న రివ్యూ ఇది. సో దీన్ని ఎవరు మీరు తప్పుగా తీయొద్దు. నెక్స్ట్ సినిమాలోని ఎంతో హిట్ అయిన నానా హైరానా సాంగ్ అయితే ఉండదు గైస్. అది ఇంకొంచెం బ్యాడ్ లక్ అనే చెప్పాలి. అసలు సినిమాకు అసలు ఆ సాంగ్కి వాళ్ళు చాలా అమౌంట్ అయింది, దానికి మేము చాలా పెట్టామన్నారు కానీ ఆ సాంగ్నే వాళ్ళు సినిమాలో అయితే పెట్టలేదు. ఆ సాంగ్ ఫ్యాన్స్ అందరికీ కొంచెం బాధ అనిపిస్తుంది. ఆ సాంగ్ అయితే అందులో లేదు. సినిమా లాస్ట్లో అయితే మీకు బోయపాటి శ్రీని ఎవరైనా సినిమా తీసారా అన్నంతలా అనిపిస్తుంది అనమాట. యాక్షన్ సీన్స్ కానీ ఫైట్స్ కానీ అంటే బాగానే ఉంది. కాకపోతే రామ్ చరణ్ గారికి అది సెట్ అవ్వలేదు అన్న ఫీల్ అయితే వస్తుంది. సో సినిమా అయితే ఇది గైస్ ఇలా ఉంది. తర్వాత వచ్చిన డాగు మహారాజు, సంక్రాంతికి వస్తున్నాం, ఇలాగ ప్రతి సినిమా కూడా నేను వెళ్తాను. రివ్యూ అయితే తప్పకుండా సినిమా ఎలా ఉందో అలాగే చెప్తాను. నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి, అంతేగాని నాకు ఎవరి ఫ్యాన్స్ మీద ఎటువంటి కోపాలు అయితే లేవు.
మరొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ఇలాంటి మోర్ కోసం మన ఛానల్ని ఎప్పుడు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.